సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశాను. ఈ ప్రాంత కంటెంట్ క్రియేటర్స్ అందరూ, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ, యూట్యూబ్ ఛానల్స్ వారందరూ కూడా ఈ గిరిజన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం పైన వీడియోలు చేస్తూ వాళ్ళ కష్టాలని కన్నీళ్లను చూపించారు. ఆ క్రమంలో ఈ నెల జూలై 17వ తేదీన చెలో పాడేరు అనే ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అది చూసి ఏంటి జీవో నంబర్ 3, ఏంటి 1/70 అనే అంశాన్ని ఒక PhD చేసిన స్కాలర్ గా పరిశీలించడం జరిగింది. చాలా అన్యాయం జరిగింది. ఈ ప్రాంతానికి చాలా మంది బినామీలు ఇడికి వచ్చేసి ఈ ప్రాంత ప్రజల పేరుతో వాళ్ళు ఆస్తులు కూడగట్టుకుంటున్నారు. ఇక్కడికి కేవలం చూడడానికి వచ్చి ఆనందించి వెళ్ళాలి, అతిథులుగా వచ్చి ఇక్కడ ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళాలి. కానీ ఇక్కడి సంపద మీద కన్నేయడము, ఇక్కడి ఆస్తిపాస్తులు కూడగట్టుకోవడము, ఇక్కడి యువత యొక్క అవకాశాలను తీసుకోవడం అనేది అది ఏమాత్రం మనం ఆమోదించదగ్గ విషయం కాదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గతంలోనే ఎన్నికల వాగ్దానాల్లో జీవో నంబర్ 3కు మరో ప్రత్యామ్నాయ చట్టాన్ని తీసుకొస్తానని, వీళ్ళ హక్కులను పరిరక్షిస్తానని చెప్పారు. దాన్ని తీసుకురావాలి. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది ఇక్కడ. మరి కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది, ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వమే ఉంది. వాళ్ళు తెలుసుకుంటే మెజారిటీ ఉంది 2 చట్టసభల్లో. కాబట్టి వెంటనే తీసుకోవాలి. లేదంటే గిరిజనులను కుట్రపూరితంగానే వాళ్ళు మోసం చేశారని ఈ ఆదివాసీలందరూ అనుకునే అవకాశం ఉంది. పచ్చని అడవిలో ఇలాంటి చిచ్చు పెట్టడం సరైంది కాదు. మేము గమనిస్తూ ఉన్నాము. ఒక సోషల్ యాక్టివిస్ట్ గా, అలాగే యూట్యూబర్ గా ఇక్కడ యూట్యూబర్స్ తీసుకున్న ఒక సోషల్ కాజ్ కి మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది. దీని గురించి మైదాన ప్రాంత ప్రజలు మరియు గిరిజనేతరులు కూడా దీని గురించి తెలుసుకోవాలని, వీళ్ళకు మద్దతుగా ఉండాలని కోరుతా ఉన్నాం. ఈ గిరిజనులే ఈ అడవిని కాపాడుతున్నారు, ఈ ప్రకృతిని కాపాడుతున్నారు, ఆచార వ్యవహారాలను, సాంప్రదాయాలను కూడా కాపాడుతున్నది వీరే. కాబట్టి వీరి పరిరక్షణలోనే మనకు గాలి లభిస్తుంది. వీళ్ళ పాదాల వద్ద పుట్టిన నీరే నదిగా ప్రవహించి మన మైదానపు పంట పొలాలు నింపుతున్నాయి. ఇక్కడి అడవి మనందరికీ అవసరం. కాబట్టి అడవిని కాపాడాలి, అడవిని కాపాడుతున్న గిరిజనుల హక్కులను కూడా కాపాడాలని మేము కోరుతూ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి వీరికి మద్దతుగా వచ్చాం. అందరికీ నమస్కారం. నా పేరు మాసాడ ఈశ్వరరావు, అఖిల భారత గిరిజనోద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షులు. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా కంటెంట్ క్రియేటర్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం పాడేరు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం పూర్తి మద్దతు తెలియజేసింది. ఈరోజు రానున్నటువంటి రోజుల్లో ఏవైతే ఇప్పుడు 170 చట్టం కొట్టువేయడానికి సిద్ధంగా సుప్రీంకోర్టులో కేసులు వేసినటువంటి సందర్భంలో మేము పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ప్రకటించి ఉన్నాం. త్వరలోనే దాన్ని మేము మళ్ళీ పెద్దబయల్లో ఈ నెల 20వ తారీఖున భారీ ర్యాలీ చేయడం సిద్ధంగాను, అలాగే 24వ తారీఖు అరకువేల్లో ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. 24 మన జీమడుగుల్లో ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నాం. అలాగే ఆగస్టు 7వ తారీఖున ఆదివాసుల ఆత్మగౌరవ సభకు పెద్ద ఎత్తున ఆదివాసులంతా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా కలుపుతూ పెద్ద ఎత్తున ఆదివాసుల ఆత్మగౌరవ సభని ఏర్పాటు చేసి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారం. నేను ఆదివాసీ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక గిరిజన విద్యార్థిని. ఈరోజు యూట్యూబ్ కంటైనర్స్ ఏర్పాటు చేసినటువంటి ఈ బహిరంగ ఈ ర్యాలీలో మేము ఆదివాసీ విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. ఈ రోజు ఏదైతే ఉందో ఈ ర్యాలీకి సంబంధించి ఆనాడు అరకువేల్లో ఎన్నికల సభలో ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బహిరంగంగా ఆదివాసీ ప్రాంతానికి సంబంధించినటువంటి జీవో నెంబర్ 3 నేను అమలు చేస్తానని చెప్పి బహిరంగంగా ఆదివాసీ సమాజం అందరి పట్ల కూడా వాగ్దానం చేయడం జరిగింది. ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ ఆదివాసీ ప్రాంతానికి సంబంధించినటువంటి జీవో నెంబర్ 3 మీద ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇదో చేస్తాం అదో చేస్తాం అని చెప్పి ప్రభుత్వము ఆశ పెడుతుంది, ఆదివాసీ ప్రజలను ఆశ పెడుతుంది తప్ప ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు. ఇప్పుడు ఈ జీవో నెంబర్ 3 పోవడం వల్ల దాదాపుగా వేలాది పోస్టులు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా నాశనం అయిపోవడం జరిగింది. ఆ విద్యార్థుల్లో నేను ఒక విద్యార్థిని. ఇలా ఎంతో మంది ప్రధానంగా ఆదివాసీ ప్రాంతానికి చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ ఉద్యోగాలు కానీ, ఈ ఆదివాసీ ప్రాంతంలో బతుకుతెరుకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు తప్ప ఎటువంటి పారిశ్రామికంగా కానీ ఎటువంటి కూడా అభివృద్ధి లేదు. ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా గిరిజన విద్యార్థులకు దక్కపోతే వాళ్ళ మా భవిష్యత్తు అంతా ఏమవుతుంది అని చెప్పి చాలా ఆశ్చర్యంగా ఉంది. భవిష్యత్తు రానున్న రోజుల్లో మనుగడ, గిరిజన ప్రాంతం మనుగడ ఏం జరుగుతుందని కూడా చాలా భయం వేస్తా ఉన్నది. ఇప్పటికే దాదాపుగా వేలాది పోస్టులను కోల్పోవడం జరిగింది. మొన్న 2000 మందికి గిరిజన విద్యార్థులకు డిఎస్సీలో ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి అన్నారు. ఎక్కడ చూస్తే గిరిజన విద్యార్థులు ఎక్కడ కనబడట్లేదు.
చాలా మంది కూడా నాన్ ఎస్టీ విద్యార్థులు మాత్రమే ఉద్యోగాల్లో స్థిరపడి ఈ రోజు ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ జీవనాన్ని సాగిస్తా ఉన్నారు. ఈ రోజు ఏదైతే ఉందో గిరిజన ప్రాంతంలో మొన్న అయితే మెడికల్ కాలేజ్ లో ఉద్యోగాలు తీయడం జరిగింది. మెడికల్ కాలేజ్ లో కూడా చాలా మంది నోటిఫికేషన్స్ అయితే ఇస్తా ఉన్నారు, కానీ అక్కడైతే ఎస్టీస్ కి ఒక్క పోస్ట్ కూడా కేటాయించడం చేస్తా ఉన్నారు. మొన్న ఐసిడిఎస్ లో కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఐసిడిఎస్ లో కూడా ఎటువంటి గిరిజన విద్యార్థులకు ఒక్కరు కూడా ఒక జాబ్ అనేది రావడం లేదు. భవిష్యత్తు ఏమవుతుందని చెప్పి అందరూ కూడా చాలా భయంగా ఉన్నారు. కావున ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచన చేయాలి. గిరిజన ప్రజలందరూ కూడా మీ ప్రకటన కోసం ఏదైతే ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు మీ ప్రకటన కోసం ఎదురు చూస్తా ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లోనే మాకు ఆదివాసులకు ఇచ్చినటువంటి హామీని అమలు చేసి గిరిజన పక్షపాతిగా మీరు నిలుస్తారని చెప్పేసి మీ ముఖ్యమంత్రి గారికి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయాలి. అలాగే గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరందరూ కూడా ప్రభుత్వం పట్ల ఒత్తిడి తీసుకురావాలి. అలాగే అధికార పార్టీలో కూడా చాలా మంది నాయకులు ఉన్నారు, మీరు కూడా ఆలోచన చేయాలి. మీరు స్వార్థంగా ఉండవద్దు దయచేసి. గిరిజన ఎందుకంటే మీ భవిష్యత్తుతో పాటు పిల్లలు నెక్స్ట్ జనరేషన్ భవిష్యత్తు అంతా ముడిపడి ఉంది. ఈ రోజు మేము రోడ్డు మీద వచ్చి మాట్లాడటమే తప్ప చట్టసభల్లో మాట్లాడే అవకాశం చాలా మందికి లేదు. ఒక ప్రజాప్రతినిధిగా అయి ఉండి మీరు చట్టసభల్లో మాట్లాడే అవకాశం మీకు ఉంది. కాబట్టి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో జీవో నెంబర్ 3 తీసుకురావాలి. అలాగే అల్లూరి కంటెంట్ క్రియేటర్స్ ఆధ్వర్యంలో జరగబోయే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశము జివో నెంబర్ 3 అండ్ 1/70 యాక్ట్ పరిరక్షణ కోసం. ఎందుకంటే జివో నెంబర్ 3ని మనం కోల్పోయాం. ఇప్పుడు జివో నెంబర్ 3 అనేది ఏజెన్సీ ప్రాంతానికి చాలా అంటే చాలా అవసరం. ఎందుకంటే ఇది రాజ్యాంగపరమైన హక్కు. ఎలానో చెప్పాలా, జివో నెంబర్ 3 ఉండడం వల్ల అణగారిన వర్గాల్ని బయటికి తీసుకొని రావడానికి ఇది ఒక పెద్ద పీట వేస్తుంది జివో నెంబర్ 3. అలాంటి జివో నెంబర్ 3 ఈ రోజు కోల్పోవడం వలన గిరిజన ప్రాంతంలో ఉన్న యువత బానిసత్వంగా బతకడానికి వాళ్ళకు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్డు లేని విలేజెస్, అలాగే హాస్పిటాలిటీ లేని విలేజెస్ ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వెనకబడిన ప్రాంతాలని డెవలప్ చేయడానికి ఈ జివో నెంబర్ 3 అనేది ఎంతో ఉపయోగపడుతుంది. కావున జివో నెంబర్ 3 పునరుద్ధరణ చేసి లేకపోతే దానికి ప్రత్యామ్నాయ జివో తీసుకొని వచ్చి ఈ ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో పరుస్తారని గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ప్రశ్నించడం కోసమే ఈ ఒక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం. అలాగే అరకు సభలోని గౌరవ ముఖ్యమంత్రి గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలని మేము కోరుకుంటున్నాం. జై భీమ్, జై ఆదివాసీ, జై సంవిధాన్.